సిక్స్త్ క్వశ్చన్. దిస్ ఈజ్ ప్యూర్లీ వర్డ్ అనాలజీ క్వశ్చన్. ఇచ్చిన కరస్పాండింగ్ 1 and 2 మధ్య ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేయాలి. ఏమి ఇచ్చాడంటే అండి, ఎడిటర్ ఈజ్ టు న్యూస్ పేపర్ అన్నాడు. ఎడిటర్ ఈజ్ టు న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ని సేకరించేవాడు, రాసేవాడిని ఎడిటర్ అంటారండి. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం గమనిస్తే ఫార్మరు సెల్ కాదు, వాళ్ళు మాసన్ కాదు, నెక్స్ట్ చెఫ్ నైఫ్ కాదు, పొయిట్ పోయం. పద్యాలు రాసేవాళ్ళని ఏమంటారంటే అండి పొయిట్ అంటారు. న్యూస్ సేకరించి న్యూస్ని తయారు చేసే వాళ్ళని ఏమంటారంటే అండి ఎడిటర్ అంటారు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో కాబట్టి ఎడిటర్ ఈజ్ టు న్యూస్ పేపర్, వేరే పొయిట్ ఈజ్ టు పోయం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏ లాజిక్ అయితే ఉందో 3 and 4 మధ్య సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో 52 52 57 అన్నాడు. 52 57 దెన్ 46. నెంబర్కి నెంబర్ మధ్య చాలా గ్రాడ్యువల్గా ఉంది కాబట్టి డిఫరెన్స్ +5 అండి. దీనికి కూడా మన డిఫరెన్స్ +5 యాడ్ చేస్తే 51. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కేవలం డిఫరెన్స్ లాజిక్ 1 and 2 మధ్య 5 డిఫరెన్స్, దెన్ 3 and 4 మధ్య సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి 51 అవర్ ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 28. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ క్వశ్చన్ అండి. లెటర్ అనాలజీ క్వశ్చన్ ఎప్పుడు కూడా 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలి. దట్టు లెటర్స్ కాబట్టి కేవలం మనకి డిఫరెన్స్ అనేది ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. డిఫరెన్స్ ఆపరేట్ చేద్దామండి. లెటర్ యొక్క వాల్యూని ప్రజెంట్ చేసి సి కరస్పాండింగ్ 3, ఈ కరస్పాండింగ్ 5, జీ కరస్పాండింగ్ 7, ఐ కరస్పాండింగ్ 9, కే కరస్పాండింగ్ 11, ఎం కరస్పాండింగ్ 13. ఓకేనా. డిఫరెన్స్ +6 డిఫరెన్స్ +6 డిఫరెన్స్ +6 ఆపరేట్ చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ 6 కాబట్టి 6 + 6 = 12. మన ఆన్సర్ ఎల్తో స్టార్ట్ అవ్వాలి. ఎల్తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఛాన్స్. సో 2 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్. నెక్స్ట్ ఎల్ఎన్ కామన్ కాబట్టి లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. జే ఈజ్ ఈక్వల్ 10, 10 + 6 = 16 అంటే పీ ఉండాలి, ఓ ఉండకూడదు. థర్డ్ ఆన్సర్ కూడా ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అలా 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ మనకి ఫాస్ట్గా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దట్టు యాక్యురేట్గా వస్తుంది క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ వర్డ్స్లో ఏ 3 పెయిర్ అన్న ఒక కామన్ గ్రూప్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకే. సిస్టర్ ఈజ్ టు ఫిమేల్ మధ్య రిలేషన్ ఏంటంటే బేసికల్గా సిస్టర్ అనే ఆమె మనకి జెండర్ ఫిమేల్ జెండర్ అండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ ఏమన్నారంటే మేల్ ఫాదర్ అన్నాడు. అలా కాకుండా ఫాదర్ మేల్గా ఉంటే బాగుంటుంది, అది మనకి ఇంటర్చేంజ్ చేశాడు. ఇది మన ఆన్సర్ కాదు యాక్చువల్గా. దెన్ బ్రదర్ అనే పర్సన్ మనకి మేల్ జెండర్, గ్రాండ్ మదర్ అనే పర్సన్ ఫిమేల్ జెండర్. ఇక్కడ కూడా ఫాదర్ మేల్ కానీ కరెక్ట్గా ఉంటుంది, అది రివర్స్ చేశారు కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫస్ట్ మనకి ఎవరు రావాలంటే పర్సన్ రావాలా. ఆ పర్సన్ యొక్క జెండర్ ఏంటంటే మేల్ జెండరా ఫిమేల్ జెండరా మనం చూడాలంతే. ఓకేనా. అక్కడ మనకి ఏంటంటే జెండర్ అండ్ పర్సన్ ఏంటంటే ఇంటర్చేంజ్ అయినాయి. క్వశ్చన్ నెంబర్ 30. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 నెంబర్లు అయినా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. ఓకే. స్ట్రైట్ విజిబిలిటీలో మల్టిపుల్ చేస్తున్నాడు. ఇంటూ టూ దెన్ ఇంటూ 2 అంటే ఇక్కడ ఎంత ఉండాలండి 24 ఉండాలా, బట్ 34 ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. చెక్ చేద్దానండి. యాక్చువల్గా ఏమిలా జస్ట్ ఏదైనా మనం ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు. ఎల్ అంటే 12, జే అంటే 10, -2 అంటే ఆ రెండే ఎందుకు చెక్ చేస్తున్నా అంటే ఆ రెండే చెక్ చేయని రూల్ ఏం లేదు. ఏదైనా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేస్తున్నా ఒకవేళ అది మ్యాచ్ కాకపోతే ఇంకోటి చెక్ చేసుకోవచ్చు. క్యూ 17, సో ఓ వచ్చి 15 రిలేషన్ -2, I9 G7 రిలేషన్ -2, K11 8 H is equal to 8 రిలేషన్ -3. సో లాస్ట్ 2 లెటర్స్కి డిఫరెన్స్ -2, వేరేస్ లాస్ట్ 2 లెటర్స్కి డిఫరెన్స్ -3. రిమైనింగ్ 2 చెక్ చేయాలా, చెక్ చేయకూడదు అంటే మన ఇష్టం. చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. లేదు అక్కడ కూడా -2 వచ్చింది అనుకోండి, రిమైనింగ్ 2 లెటర్స్ కూడా చెక్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. అరేంజ్ ద గివన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు అన్ని. ఓకే చెక్ చేద్దానండి.
ఎప్పుడైనా కానీ డిక్షనరీ ఆర్డర్లో చెక్ చేసేటప్పుడు పదాల మధ్య సో లెటర్స్ సిమిలర్గా ఉంటే మాత్రము ర్యాంక్ డిసైడ్ కాదు. ఎక్కడైతే లెటర్స్ మనకి ఏంటంటే డిఫర్ అవుతూ ఉంటాయో అక్కడ ఏది ఫస్ట్ ఏ సెకండ్ 1 by 1 మనకు డిసైడ్ అవుతూ ఉంటాయి. ఓకే, చెక్ చేద్దానండి. విఐ విఐ విఏ 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 విఐ ముందు వస్తుందా విఏ ముందు వస్తుందంటే ఏనే ముందు రావాలండి. ఏనే ముందు రావాలా. అక్కడ కూడా చెక్ చేద్దాం. విఏఎన్ విఏపి విఏఆర్ ఎన్ ముందు వస్తుందా పి ముందు వస్తుందా ఆర్ ముందు వస్తుందంటే ఎన్ఏ ముందు రావాలా 3 ముందు రావాలా. ఒక్క నిమిషం ఆప్షన్ గమనిద్దానండి. ఆ ఉన్న 5 పదాల్లో మనకేంటంటే విఏఎన్ఐటివై అనే థర్డ్ వర్డ్ మనకు రియల్గా ఫస్ట్ రావాలండి యాక్చువల్గా. అలా థర్డ్ వర్డ్ ఫస్ట్గా వచ్చిన ఆప్షన్లో ఒకటే ఉంది, ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈస్ ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ నేను ఇచ్చే సలహా మీకు యాజ్ ఏ స్టూడెంట్స్గా మీకు, సో క్వశ్చన్ని ఎప్పుడు కూడా ఏంటంటే పూర్తిగా వర్కౌట్ చేయకుండా హాఫ్ ఆఫ్ ద బిట్ వర్కౌట్ చేస్తూ ఎప్పుడైతే మీరు సైమల్టేనియస్గా రెస్పాన్స్ని కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుందండి. అంతేగాని అన్నెసరీగా క్వశ్చన్ అంతా వర్కౌట్ చేసిన తర్వాత లాస్ట్గా మన ఆన్సర్ పెట్టే బదులు మన టైం అంతా మనకు వేస్ట్ అవుతుంది. ఇలాంటి రూల్స్ కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఈ స్ట్రాటజీ కొంచెం గమనించుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. మిస్ అయిన నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జస్ట్ డిఫరెన్స్ 3 డిఫరెన్స్ 4 డిఫరెన్స్ అగైన్ 3 డిఫరెన్స్ అగైన్ 4 డిఫరెన్స్ అగైన్ 3 డిఫరెన్స్. 27 + 3 = 30 అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, కేవలం డిఫరెన్స్ అండి. నార్మల్గా నడుస్తుంది కాబట్టి డిఫరెన్స్ +3 + 4. ఆల్టర్నేటివ్ 3 4 3 4 3 4. క్వశ్చన్ నెంబర్ 34. సో దిస్ ఈజ్ ద లెటర్ సిరీస్. మిస్ అయిన లెటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. B corresponding to 2, F corresponding to 6, J corresponding to 10, then dash R corresponding 18. Difference 4, then difference 4 అంటే 14 రావాలా. మళ్ళీ అగైన్ డిఫరెన్స్ 4, ఎస్ 18 మ్యాచ్ అయిపోయింది. 14 అంటే మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలా. ఎంతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది, ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఒకటే ఉంది. ఇంకోటి కానీ ఉంటే మనం సెకండ్ లెటర్ కూడా చెక్ చేయాలి, లేదంటే సో నాట్ నీడెడ్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 35. సో దిస్ ఈజ్ ప్యూర్లీ అర్థమెటిక్ బేస్డ్ క్వశ్చన్ అండి. దీన్ని మాత్రం నేను స్కిప్ చేస్తున్నాను. అర్థమెటిక్ వాళ్ళ ద్వారా మనం సో పికప్ చేసుకోండి. 36. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్. కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. డిస్బర్స్మెంట్ అనే వర్డ్ ఇచ్చాడు. దాంట్లో నుంచి ఏంటంటే ఫార్మేషన్ కాని వర్డ్ అడిగాడు. BURST బరస్ట్, ఎస్ ఫాలో అవుతుంది. SENT సెంట్ ఫాలో అవుతుంది. BARN బార్న్ ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే BARNలో ఉన్న ఏ అనే లెటర్ మనకు డిస్బర్స్మెంట్లో కీవర్డ్లో లేదండి. దట్ ఈస్ వై థర్డ్ కెనాట్ బి మేడ్. ఓకే, నెక్స్ట్ 37. దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ టర్టల్ ఈజ్ రిటన్ యాజ్ RRNRIA. ఓకే, రాండి. TURTLE టర్టల్ ఈజ్ కోడెడ్ RRNRIA. జస్ట్ లెటర్ యొక్క నెంబర్ ప్రజెంట్ చేయండి. డిఫరెన్సే మన ఆన్సర్, ఇంకేం లేదు. ఇది 20 21 18 20 12 5 18 18 14 18 9 1. 20 18 -2, 21 18 -3, 18 14 -4, 20 18 -2, 12 9 -3, 5 1 -4. సో ఉన్న 6 లెటర్స్లో ఫస్ట్ 3 లెటర్స్కి -2 -3 -4, మళ్ళీ అదే సీక్వెన్స్ మళ్ళీ నెక్స్ట్ 3 లెటర్స్కి -2 -3 -4. సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేయాలా. సో మనకి ఏంటంటే మొత్తం మనకి లాయల్స్ అని అడిగాడు యాక్చువల్గా. దాంట్లో మనం కనెక్ట్ చేస్తే ఓకే, చెక్ చేద్దానండి. సో ఎల్ అంటే 12, 12 - 2 = 10. మన ఆన్సర్ జేతో స్టార్ట్ అవ్వాలి. జేతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకసారి మీరు గమనించండి ఒకసారి. ఎందుకంటే ఫస్ట్ -2 -3 -4, తర్వాత -2 -3 -4. సో L 12 - 2 = 10. 10 అంటే జేతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఫస్ట్ వన్ మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. థర్డ్ ఆప్షన్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్. రిమైనింగ్ లెటర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా సీక్వెన్స్ ప్రకారం, నో నథింగ్ డూయింగ్. ఎందుకంటే 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మన ఆన్సర్. ఎందుకంటే నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ లేదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ 38. సో దిస్ ఈజ్
ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ మార్చి మనం ఎలా సింప్లిఫై చేయాలంటే అకార్డింగ్ టు బాడ్మాస్. ఓకే, 8 ఇంటూ రిప్రజెంట్ ప్లస్ డివైడెడ్ బై రిప్రజెంట్. సో డివైడెడ్ బై రిప్రజెంట్ ఇంటూ మైనస్ రిప్రజెంట్ డివైడెడ్ బై ప్లస్ రిప్రజెంట్ మైనస్ is equal to question mark. So 8 plus 10 into 20 by 5 minus 14. సో బాడ్మాస్ రూల్లో మనకు ఏంటంటే బ్రాకెట్ ఆఫ్ లేవు కాబట్టి డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఒకేసారి చేసుకోవచ్చు. సో 5 4s 10 4s 40. 40 plus 8 is equal to 48. 48 minus 14 is equal to 34. Our answer is first option our answer. ఓకేనండి, అకార్డింగ్ టు బాడ్మాస్. Question number 39. The following equation is incorrect. Which two signs should be interchanged to the correct equation? ఇచ్చిన ఈక్వేషన్ లో ఏ రెండు సైన్స్ మనం సో ఇంటర్చేంజ్ చేస్తే ఇజ్ ఈక్వల్ తర్వాత 66 అనే వాల్యూ సాటిస్ఫై అవుతుందని అడుగుతున్నాడు. యాక్చువల్గా ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏదన్నా మ్యాచ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది యాక్చువల్గా. ఓకే, బట్ నేను ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఒకసారి గమనించుకోండి. ఒకవేళ అది ఫెయిల్ అయితే నేను ఇంకొక ఆప్షన్కి వచ్చేస్తాను యాక్చువల్గా. ఓకే, సో డివైడ్ బై దగ్గర మైనస్ దగ్గర డివైడ్ బై కాబట్టి 14 plus 18 into 40 మైనస్ దగ్గర డివైడ్ బై, సో డివైడ్ బై 10 దెన్ డివైడ్ బై దగ్గర మైనస్ ఈజ్ ఈక్వల్ టు 66 మ్యాచ్ అవ్వాలి. 14 plus 18 into 40 by 10 minus 20. డివిజిబుల్ అండ్ మల్టిపుల్ ఒకేసారి చేసుకోవచ్చు. 10 4s, సో 18 4లో సో మనకైతే 72. 72 ఒక 14 ఈజ్ ఈక్వల్ టు 86. 86 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 66. ఎస్, ఫోర్త్ ఆప్షన్లో ఉన్న సైన్స్ని మనము సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇంటర్చేంజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 66 అనే వాల్యూ సాటిస్ఫై అవుతున్నాయి. ఓకేనా, అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఒకవేళ నిజంగా ఫోర్త్ ఆప్షనే మ్యాచ్ కాలేదనుకోండి, ర్యాండమ్ సెలక్షన్లో ఇంకొక ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. దిస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ పజిల్ క్వశ్చన్ అండి. ఈ నెంబర్ పజిల్ క్వశ్చన్లో వాడు ఇచ్చిన 2 3 ఈక్వేషన్ల మధ్య యూనిఫామ్గా మనకి ఏంటంటే కామన్గా ఒక లాజిక్కే మనకి ఎస్టాబ్లిష్ అవ్వాలా, కనుక్కున్న లాజిక్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఏం చేశాడంటే అండి 7 6ని మల్టిపుల్ చేస్తున్నాడు. మల్టిపుల్ చేస్తే 42, అక్కడ 84 ఉంది, దాన్ని మళ్ళీ మల్టిపుల్ చేస్తున్నాడు. ఎస్, 8 into 7 ఈజ్ ఈక్వల్ టు 56. వచ్చిన దాన్ని మళ్ళీ ఇంటూ 2 చేస్తున్నాడు. సో 112. 8 into 4 is equal, first of all 8 into 4 is equal 32, into 2 is equal 64. సేమ్ లాజిక్ మనం అప్లై చేస్తే 3 into 4 is equal to 12 అండి. ఆ వచ్చిందని మళ్ళీ 2 చేత మల్టిపుల్ చేస్తే 24 అండి. అవర్ ఆన్సర్ ఈజ్ 24. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇచ్చిన 2 నెంబర్లు మల్టిపుల్ చేస్తున్నాడు, ఆ వచ్చిన ప్రొడక్ట్ని మళ్ళీ 2 చేత మల్టిపుల్ చేస్తున్నాడు. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 41. ఓకే, దిస్ ఈజ్ లెటర్ బేస్డ్ క్వశ్చన్ అండి, లెటర్ సిరీస్. ఇట్లా మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే మాత్రము సో నేను ప్రీవియస్ పేపర్లో కూడా చెప్పినట్టు మీకు ర్యాండమ్ సెలక్షన్ ఏదైనా 1 or 2 ఎలిమెంట్స్ని సో సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి చెక్ చేసుకొని ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం చెక్ చేసిన ఎలిమెంట్ ద్వారా ఆన్సర్ రాకపోతే ర్యాండమ్గా ఇంకొక ఎలిమెంట్ చెక్ చేసుకోండి. ఓకే, చూడండి దీంట్లో నేను చెక్ చేస్తున్నాను. చూడండి 2 C's 1 and 2లో ఉన్నాయి, 2 C's 2 and 3లో ఉన్నాయి, 2 C's 3 and 4లో ఉన్నాయి, 2 C's 4 and 5లో ఉన్నాయి, 2 C's 5 and 6లో ఉన్నాయి. అంటే మన ఆన్సర్లో 6 and 7లో 2 C's రావాలి. 6 and 7లో 2 C's ఉన్న ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, సెకండ్ ఆన్సర్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, దెన్ ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్, దెన్ 6th పొజిషన్లో 7th పొజిషన్లో 2 C's ఉన్న ఆన్సర్ మనకి ఎస్ థర్డ్ ఆప్షన్లో ఉంది. ఆ 2 ఎలిమెంట్స్ని మనం సో జనరల్ కొంచెం ఇంటెలెక్చువల్గా చెక్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుందండి యాక్చువల్గా. ఓకేనా, అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏముంటున్నా అంటే ఏ లెపర్డ్ ఈజ్ చేసింగ్ ఏ ప్రే, ద లెపర్డ్ రన్స్ 2 kilometers సౌత్, 2 kilometers south, then turns west and runs 2.5. 2.5.
Then turns north 1.5. 1.5. Then in turns it's right and 2.5. Mala right and not 2.5. Where is it now with respect to the starting position? ఇది స్టార్టింగ్ పొజిషన్ అండి, ఇది ఎండింగ్ పొజిషన్. ఈ డిస్టెన్స్ 0.5. ఇటు కిందకు చూస్తున్నాం కాబట్టి సౌత్ అండి, 0.5 కిలోమీటర్స్ సౌత్. ఎస్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ ఏమి లే, డైరెక్షన్లో వాడు ఇచ్చిన డేటాని ఒక సిస్టమేటిక్గా పిక్టోరియల్ డయాగ్రామ్ ద్వారా ప్రజెంట్ చేయండి. ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఎండ్ అవుతున్నాము, ఎక్కడ ల్యాండ్ అవుతున్నాము, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 43. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. నో మెడల్స్ ఆర్ ట్రోఫీస్, నో బ్యాడ్జెస్ ఆర్ మెడల్స్. ఓకే, చెక్ చేద్దానండి. నో మెడల్స్ ఆర్ ట్రోఫీస్, నో బ్యాడ్జెస్ ఆర్ మెడల్స్. ఎప్పుడైనా కానీ స్టేట్మెంట్స్ డిజార్డర్లో ఉంటే మీరు ఆటోలో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 1, 2 చదువుకునే బదులు ముందు 2 చదివి తర్వాత 1 చదువుకోండి, ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ 2 చదువుతున్నాను. నో బ్యాడ్జెస్ ఆర్ మెడల్స్. ఏ బ్యాడ్జ్ కూడా మెడల్ కాదు. ఏ బ్యాడ్జ్ కూడా మెడల్ కాదంటే ఏ మెడల్ కూడా బ్యాడ్జ్ కాదు. వాటి మధ్య ఎప్పటికి కూడా సో పాజిటివ్ అనే ఆన్సరే రాదండి. నెగిటివ్ ఇచ్చినప్పుడు నెగిటివ్ ఆన్సరే వస్తుంది యాక్చువల్ అనమాట. నెక్స్ట్ నో మెడల్స్ ఆర్ ట్రోఫీస్. ఏ మెడల్ కూడా ట్రోఫీ కాదు. ఏ మెడల్ కూడా ట్రోఫీ కాదంటే మెడల్ అనే సర్కిల్, ట్రోఫీ అనే సర్కిల్ టచ్ కాకూడదు. టచ్ కాకూడదు అంటే మరి ట్రోఫీ అనే సర్కిల్ బ్యాడ్జెస్ అనే సర్కిల్ని టచ్ చేయొచ్చా అంటే, ఇంటర్సెక్షన్ చేయొచ్చా అంటే ఇంటర్సెక్షన్ చేయొచ్చు, చేయకుండా దూరంగా ఉండొచ్చు. బట్ బేసికల్గా దీనికి దూరంగా ఉండాలి. అంటే దీని ఇంటర్సెక్షన్ చేయకూడదు అంటే ఇంటర్సెక్షన్ చేసుకోవచ్చు, చేయకుండా దూరంగా ఉండొచ్చు. మరి చేస్తే సమాన ఆన్సర్ వస్తుంది కదా, మరి దూరంగా ఉంటే నో అని ఆన్సర్ వస్తుంది కదా. అంటే ఆ కరస్పాండింగ్ 2 ఎలిమెంట్స్ మధ్య ఒక పాజిటివ్ ఆన్సర్, ఒక నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి అందులో పాజిటివ్ కరెక్టా నెగిటివ్ కరెక్టా మనం డిసైడ్ చేయలేం. కాబట్టి ఒకవేళ పాజిటివ్ కానీ ట్రూ అయితే నెగిటివ్ ఫాల్స్ అవుతుంది, నెగిటివ్ కానీ ట్రూ అయితే ఏంటంటే పాజిటివ్ ఫాల్స్ అవుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ కాంట్రడిక్షన్ అవుతుంది. అలా ఉన్నప్పుడు యాక్చువల్గా అది కాంబినేషన్ చెప్తున్నాను. బట్ మన ఆన్సర్కి వెళ్దానండి. ఫస్ట్ ఆప్షన్ ఆల్ అన్నాడు. ఒక చిన్న షార్ట్ కట్. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ పాజిటివ్ దెన్ ది కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్ పాజిటివ్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ ఆల్ అనే ఆన్సర్ రావాలంటే రెండు స్టేట్మెంట్ యూనివర్సల్లో ఉండి బై డిఫాల్ట్ ఏంటంటే మనకి మిడిల్ టర్మ్ కనెక్ట్ అయితేనే మనకు ఆల్ ఆన్సర్ వస్తాయి, లేదంటే అదర్వైజ్ సో ఎలిమినేషన్ రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు. ఫస్ట్ వన్ ఫాలో కాదు. దెన్ సెకండ్ వన్ సమ్ బ్యాడ్జెస్ ఆర్ ట్రోఫీస్. ఓకే, ఒక్క నిమిషం చూడండి. ఇలా ఉంటే నిజంగా సమ్ బ్యాడ్జెస్ ఆర్ ట్రోఫీస్ అండి, ఇలా ఉంటే నో అని. మరి డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ కరెక్టా, ఆ డయాగ్రామ్ కరెక్టా అంటే దిస్ ఈజ్ కాంట్రవర్షియల్, దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. సమ్ అనే ప్రపోజల్ అదేమో నో ఉంటుంది. సమ్ అనే ఆన్సర్ని మనం యాక్సెప్ట్ చేయాలంటే సపోర్టింగ్ నో ఉండాలా, నో అనే ప్రపోజల్ యాక్సెప్ట్ సమ్ ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఎదురు అన్నట్టు. రెండిట్లో ఏ ఒకటి ఉన్నా మనం డెఫినెట్ ఆన్సర్ డిసైడ్ చేయలేము. కాబట్టి సో 2 కూడా ఫాలో కాదు, 1 ఫాలో కాదు, 2 ఫాలో కాదు. నేదర్ 1 నాట్ 2 ఫాలోస్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. ఓకేనా. ఇఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ రెక్టాంగిల్ రిప్రజెంట్ యాక్టర్స్. రెక్టాంగిల్ ఏమో యాక్టర్స్ అంటండి, సర్కిల్ రిప్రజెంట్ క్యూరేటర్స్, ట్రయాంగిల్ రిప్రజెంట్ పోయిట్స్, అండ్ స్క్వేర్ రిప్రజెంట్ ఫాదర్స్. ఓకే, విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్ పోయిట్స్ హూ ఆర్ నాట్ ఫాదర్స్. అంటే వాళ్ళు పోయిట్స్ కావాలంట, ఫాదర్స్ కాకూడదు అన్నాడు. పోయిట్స్ కావాలా, ఫాదర్స్ కాకూడదు అంటే దట్ మీన్స్ చెప్తాను చూడండి ఒకసారి. అంటే బేసికల్గా ట్రయాంగిల్లో ఉండాలా కానీ స్క్వేర్లో ఉండకూడదు. అంటే రెక్టాంగిల్ సర్కిల్లో ఉండొచ్చు అంటే మేబీ ఆర్ మే నాట్ బి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ స్క్వేర్లో ఉండకూడదు. కాబట్టి ట్రయాంగిల్లో ఉండి స్క్వేర్లో లేకుండా ఉన్న ఎలిమెంట్స్ E1 F1 EF ఈ రెండే ఛాన్స్ యాక్చువల్గా. సపోజ్ డి గాని తీసుకున్నాం అనుకోండి, డి అనేది మళ్ళీ స్క్వేర్లో ఉంది, స్క్వేర్లో ఉండకూడదు, బట్ నాట్ ఫాదర్స్ అన్నాడు. కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే EF ఆర్ FE. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 45. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 by 1 లెటర్ డిఫరెన్స్లో చెక్ చేద్దాం రండి. VQLG నెంబర్ ఇస్తున్నాను చూడండి. V22 కరస్పాండింగ్, Q17, L12, G7. రిలేషన్ -5, రిలేషన్ -5, రిలేషన్ -5. దెన్ రిలేషన్ -5, 7 - 5 = 2. 2 కరస్పాండ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు B. మన ఆన్సర్ బీతో స్టార్ట్ అవ్వాలి. ఒకసారి ఆప్షన్కి వెళ్దానండి.
ఆప్షన్ క్రాస్ చెక్ చేద్దాం. బి ఆప్షన్గా ఉన్న ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్లో తప్ప రిమైనింగ్ ఎక్కడ లేదు. అంటే ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. సార్ ఇంకా 2 లెటర్స్ మిగిలినాయి కదా. నాట్ నీడెడ్, నో నీడ్, అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. యాక్చువల్గా ఇలా ఎప్పుడైనా కానీ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఉంటే ర్యాండమ్ సెలెక్షన్లో 1 or 2 చెక్ చేసుకొని సైమల్టేనియస్గా ఆప్షన్ చెక్ చేయండి. ఆన్సర్ డిసైడ్ అవుతున్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మనం డ్రాప్ చేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ అండి. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో వస్తుంది. చెక్ చేద్దానండి. డిఫరెన్స్ 7, డిఫరెన్స్ 9, డిఫరెన్స్ 13, సారీ డిఫరెన్స్ 11 అండి, 13 కాదు, డిఫరెన్స్ 11, ఆ తర్వాత డిఫరెన్స్ 13. సో 7, 9, 11, 13 ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ డిఫరెన్స్ 15 రావాలా. 55 + 15 ఈజ్ ఈక్వల్ టు 70. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ కేవలం డిఫరెన్స్. ఆ డిఫరెన్స్లో కూడా మనకి ఏంటంటే ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ ఏంటంటే మనకి ఏంటంటే 7, 9, 11, దెన్ ఏంటంటే 13, 15. ఓకేనండి. నెక్స్ట్ 47. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 3 నెంబర్స్ ఒక గ్రూప్గా ఉన్నాయి. ఇచ్చిన 4 గ్రూపుల్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 గ్రూపులైనా కానీ ఒక కామన్ లాజిక్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకే, చెక్ చేద్దానండి. సో 14, 42, 59, 15, 45, 61 అంటే ఏం చేస్తున్నా అంటే వెనక చెక్ చేద్దాం. 12, 36, 49 అంటే ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. 12, 36, 49 అంటే 12 మూల 36, 36కి 13 యాడ్ చేస్తున్నాడు. 13 ఎందుకు యాడ్ చేస్తున్నాడు? ఇక్కడ 12 కాబట్టి బేస్ ఒక నెంబర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాడు. ఎక్కువ ఇచ్చి యాడ్ చేస్తున్న 49. అదేవిధంగా 13 3 39 ప్లస్ ఏంటంటే సో మనకేంటంటే ఇక్కడ 13 కాబట్టి ఒక నెంబర్ యాడ్ చేస్తే 14. 39 + 14 ఈజ్ ఈక్వల్ 53. ఏ నెంబర్ అయితే మల్టిపుల్ చేస్తున్నాడో ఆ నెంబర్కి ఒకటి యాడ్ చేసి యాడ్ చేస్తున్నాడు థర్డ్ నెంబర్కి. ఓకే చూడండి, 15 3 45. 15 కాబట్టి దానికి ఎంత యాడ్ చేస్తున్నాడు? ఒక నెంబర్ యాడ్ చేసి ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 61. 14 3 ఈజ్ ఈక్వల్ టు 42. 14 కాబట్టి ఒక నెంబర్ యాడ్ చేసి 15 ఉండాలి, ప్లస్ 15. 42 + 15 ఎంత ఉండాలండి? 57 ఉండాలా, బట్ 59 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ అన్నీ ఒకలాగా ఉంటే ఇది డిఫరెంట్గా ఉంది. సో దట్ ఈస్ వై ఆడ్ మ్యాన్ అవుట్. సో ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ 48. దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్. ఈ ప్లేస్లో మిర్రర్ ఇచ్చాడు, మనం ఇలా రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేసిన ఒకటే, ఇలా రివర్స్ చేసిన ఒకటే. ఏమి లేదు, జస్ట్ మనం ఇలా రివర్స్ చేసినప్పుడు లెఫ్ట్ ఉన్న బాక్స్, ఈ బాక్స్ రైట్కి రావాలి. ఫస్ట్ రైట్ సైడ్ బాటమ్ ఉండాలి. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనండి. నెక్స్ట్ 49. దిస్ ఇస్ ద అన్ఫోల్డెడ్ ఫిగర్. అన్ఫోల్డెడ్ ఫిగర్ని మనం ఫోల్డ్ చేస్తే సో డైస్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? ఫార్మేషన్ అంటే ఫార్మేషన్ కాన్ అడుగుతున్నాడు. అడిగింది కూడా కెనాట్ బి మేడ్. ఫార్మేషన్ కాన్ డయాగ్రామ్ అంటున్నాడు యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫోల్డెడ్లో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్కి ఏ ఎలిమెంట్ ఆపోజిట్ ఒకసారి బైఫర్గేషన్ చేసుకోండి. ఆపోజిట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా అడ్జాసెంట్ రాకూడదు, అడ్జాసెంట్ ఎలిమెంట్ ఆపోజిట్ రాకూడదు. అంటే ఆపోజిట్లో ఉన్న ఏ 2 ఎలిమెంట్స్ కూడా ఒకటి విజిబుల్లో ఉంటే ఇంకోటి ఇన్విజిబుల్ అయిపోవాలా, ఒకటి ఇన్విజిబుల్ అయితే ఒకటి విజిబుల్ అయిపోవాలా. చెక్ చేద్దానండి. అసలు ఫస్ట్ చెక్ చేద్దాం. ఈ 2 ఆపోజిట్ అండి. బ్లాక్ డాట్కి ఆపోజిట్ సర్కిల్, దెన్ స్క్వేర్ విత్ ప్లస్ దానికి సర్కిల్ విత్ స్క్వేర్, ఈ 2 ఆపోజిట్. అదేవిధంగా ఈ 2 ఆపోజిట్ యాక్చువల్గా క్రాస్ మార్క్ ప్లస్. ఇప్పుడు మనం గమనిస్తే ఈ 2 ఆపోజిట్ కదా యాక్చువల్గా. ఫస్ట్ వన్ చెక్ చేద్దానండి. ఫస్ట్ వన్లో ఆపోజిట్లో ఉన్న ఎలిమెంట్స్ అడ్జాసెంట్ రావచ్చండి, రావడానికి అవకాశం ఉంది. ఇది విజిబుల్ అయితే ఇది ఇన్విజిబుల్ కావాలా, ఇది అపియరెన్స్లో ఉంటే అది డిజపేర్ కావాలా. ఈ 2 ఎట్ ఎ టైం మనకి ఏంటంటే విజిబుల్లోకి రాకూడదు. అందువల్ల సో దట్ ఈస్ వై కెనాట్ బి మేడ్. ఫస్ట్ వన్ కెనాట్ బి మేడ్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ 50th క్వశ్చన్. దిస్ ఈజ్ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి, ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా. ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్, అలా రోలో వచ్చే నెంబరు, కాలంలో వచ్చే నెంబరు, ఈచ్ లెటర్కి మనం 2 digits అప్లై చేయాలి. ఓకే దాన్ని చెక్ చేద్దానండి. ఫస్ట్ ఆప్షన్ 41 అన్నాడు, అంటే 41 4th రో ఫస్ట్ కాలం కే ఇచ్చాడు, అక్కడ వై ఉంది, మన ఆన్సర్ కాదు, మన ఆన్సర్ కాదు.
సెకండ్ ఆప్షన్ 9 అన్నాడు. 9th రో 9th కాలం, ఎస్ వై మ్యాచ్ అయిపోయింది. 7th రో 7th కాలం, ఎస్ ఓ మ్యాచ్ అయిపోయింది. 8th రో 6th కాలం, 8th రో 6th కాలం, ఎస్ ఆర్ మ్యాచ్ అయిపోయింది. 4th రో ఫస్ట్ కాలం, 4th రో ఫస్ట్ కాలం, ఎస్. దిస్ ఈజ్ ప్యూర్లీ సో ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. దట్ టు మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్, ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. ఓకేనండి, థ్యాంక్ యూ.